హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్ళినా కూడా అభిమానులు ఓజీ అని పెద్ద ఎత్తున అరవడం ఆనవాయితీ అయిపోయింది. ఈ తంతు చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. లేటెస్ట్గా పవన్ వైసీపీ వాళ్ల దాడిలో గాయపడిన జవహర్ బాబుని పరామర్శించడానికి కడప వెళ్ళినప్పుడు కూడా సేమ్ పరిస్థితి. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఓజీ అని అరవడం మొదలుపెట్టారు. దీంతో ఇదా సందర్భం అంటూ పవన్ అభిమానులపై తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓజీని నిర్మిస్తున్న ట్రిబుల్ ఆర్ దానయ్య కూడా ఈ విధంగా అరుస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ని ఇబ్బంది పెట్టవద్దని ట్వీట్ కూడా చేశారు. మరి ఈ విషయాలన్నిటిపై ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని పవన్ అనుకున్నాడేమో కానీ లేటెస్ట్గా పవన్ ఓజీ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఓజీ 1980-90 సంవత్సరాల మధ్య జరిగే కథ. ఓజీ అంటే అర్థం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. అభిమానులు ఎక్కడికెళ్ళినా కూడా ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లా అనిపిస్తున్నాయి. అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను. ఆయా సినిమా వాళ్లే సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు కూడా ఇంకా 8 రోజుల షూటింగ్ పెండింగ్లో ఉంది. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కేసు గురించి కూడా మాట్లాడుతూ గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించే పనిలో ఉన్నాడు. మరోపక్క హరిహర వీరమల్లు షూటింగ్లోనూ పాల్గొంటున్నాడు. పవన్ నుంచి రాబోయే అప్కమింగ్ మూవీ కూడా ఇదే. 2025 ఉగాది సందర్భంగా మార్చ్ 28న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. దీని తర్వాతే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లు రిలీజ్ అవుతున్నాయి.